శివనారాయణ ముందు జోష్న చేసిన కుట్రను బయట పెట్టేసిన పారిజాతం. ఆ వీడియో చూసి షాక్ అయిన సుమిత్ర. మరిదంతా ఎలా జరిగిపోతుంది, నిజం తెలుసుకున్న తర్వాత సుమిత్ర జోష్నకి ఎలాంటి శిక్ష వేయబోతుంది అన్నది తెలుసుకోవాలని కూడా వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. 6,000 రూపాయలు ఉండే ఎస్ఎఫ్టీ ధర ఇప్పుడు కేవలం 3,600 రూపాయలకు మాత్రమే ఇస్తున్నారు. క్లోజింగ్ సేల్ లో ఉన్నాయి కాబట్టి ఈ ధరకు ఇస్తున్నారు. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని పోచారంలో ఇన్ఫోసిస్ కి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఈ ఫ్లాట్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు వెంటనే వస్తే మీకు నచ్చిన ఫ్లాట్ ని సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేసి మీ ఫ్లాట్ ని బుక్ చేసుకోండి. దశరథ అయితే మాత్రం అసలు ఇదంతా చేసింది వైరా అని చెప్పేసరికి చాలా కోపంతో ఉంటాడు. వైరా ఇదంతా చేశాడన్న విషయం తెలుసుకున్న శివనారాయణ రివాల్వర్ తీసుకుని బయలుదేరుతాడు. వాడిని బ్రతికినివ్వను, బిజినెస్లో ఏదైనా లావాదేవీలుంటే అందులో తేల్చుకోవాలి. ఇలా ఆడపిల్లని కిడ్నాప్ చేసి ఈరోజు నిన్ను ఈ పరిస్థితికి తీసుకొస్తాడా, వదిలిపెట్టిన వాడిని అని చెప్పేసి అంటూ ఉంటాడు శివనారాయణ. నాన్న అది కాదు, నేను చెప్పేది వినండి. అవును శివనారాయణ గారు, ఒకసారి చెప్పేది వినండి. మీరు ఆవేశంగా వాడి మీదకి ఇప్పుడు వెళితే వాడు మళ్ళీ ఏదైనా చెయ్యొచ్చు. వాడికి బుద్ధి చెప్పాలి, వాడికి శిక్ష వేయించాలి. వాడు దొరికిన వెంటనే వాడికి ఎలాంటి శిక్ష పడుతుంది అంటే ఇక వాడు ఊహించలేని శిక్ష వాడికి వేస్తాము. పోలీసులుగా మేము మా పని చేస్తాము. ఖచ్చితంగా మళ్ళీ వాడు మీ జోలికి రాకుండా చూసుకుంటాము అని చెప్పేసి పోలీసులైతే శివనారాయణ ఆవేశాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏంటి సార్ చూసుకునేది, వాడు ఒకసారి అరెస్ట్ అయి జైలుకు వచ్చాడు, వాడిని వదిలిపెట్టేశారు. మరోసారి ఇప్పుడు నా మనవరాల్ని కిడ్నాప్ చేసి నా మనవణ్ణి షూట్ చేసి ఈరోజు ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా మార్చేశాడు. కాస్త పైన తలిగుంటే నా మనవడి పరిస్థితి ఏమయ్యేది, నా మనవడు లేకపోతే నా మనవరాలు ఏమయ్యేది, అలాంటప్పుడు వాడిని ఎలా వదిలేయమంటారు అని చెప్పి అంటూ ఉండగా శివనారాయణ గారు ఈ విషయంలో ఆవేశం పనిచేయదు. ఇప్పుడు మీరు ఆవేశంగా వెళ్ళి వాడిని షూట్ చేస్తే మీకు శిక్ష పడుతుంది. అది కరెక్ట్ కాదు. వాడికి ఎలాంటి శిక్ష వేయించాలో మాకు తెలుసు కదా, మేము చూసుకుంటాము. అందుకని మీరు ఆవేశపడకండి అని చెప్పేసి పోలీసులు అయితే ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంట్రా కార్తీక్ ఇదంతా, ప్రాణాల మీదకి ఎందుకు తెచ్చుకున్నావురా అని చెప్పేసి అంతవరకు కార్తీక్ని దీపను ద్వేషించిన సుమిత్ర కూతురు రాగానే కూతుర్ని మాత్రం దగ్గరికి తీసుకుని తెగ ఎమోషనల్ అయిపోయిన సుమిత్ర కార్తీక్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది. ఏంటత్తా, నువ్వే కదా అన్నావు నా కూతుర్ని కాపాడి తీసుకుని వచ్చి అప్పుడు నా కంటికి కనపడు అన్నావు. మరి నీ కూతుర్ని కాపాడాలి అంటే ఈ మాత్రం రిస్క్ చెయ్యాలి కదా. ఒకవేళ ఇదే బుల్లెట్ నీ కూతురికి తగిలుంటే మమ్మల్ని నువ్వు శత్రువుల్లా చూసి జీవితం అంతా ద్వేషిస్తూనే ఉండేదానివి. ఎందుకంటే ఇది కూడా మేమే చేశామని నీ మనసుకే అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు మా అత్త కోసమైనా ఈ మాత్రం రిస్క్ చెయ్యాలి కదా. నీకోసమే, నీకిచ్చిన మాట కోసమే ఇప్పుడు ఇదంతా చేశాను అని చెప్పేసి అంటూ ఉండగా ఎంత పని చేసావురా కార్తీక్, ఆవేశంలో బాధలో అలా మాట్లాడాను, అంతేకాని నిన్ను తప్పు పట్టాలని కాదురా. నన్ను తప్పు పట్టినా నా భార్యని తప్పు పట్టినా ఒకటే అత్త. ఎందుకంటే మేము వేరు వేరు కాదు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటి ఉంది. అదేంటి అంటే మేమెప్పుడూ కూడా ఈ కుటుంబ క్షేమాన్నే కోరుతాం తప్ప ఈ కుటుంబంలో ఎవరికైనా ఆపద కలగాలని, ఈ కుటుంబంలో వాళ్ళు నష్టపోవాలని, ఈ కుటుంబంలో వాళ్ళకి ఏదో జరగాలని ఏ రోజు కోరుకోం. నేను, నా భార్య, మా అమ్మ, పైగా మాస్టరు, ఎవ్వరమైనా సరే మీరు సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉంటాం, మీరు బాధపడితే మేం బాధపడతామే తప్ప మరో రకంగా ఏ రోజు ఆలోచించలేదు. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలత్తా. ఇంకెప్పుడు కూడా నా భార్యని నన్ను మీ విషయంలో తప్పు చేసిన వాళ్ళలా చూడకుండా ఉంటే అదే నాకు 10,000 అన్నట్టుగా ఇక కార్తీక్ అయితే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. పదబావ అంటూ కార్తీక్ని తీసుకుని అక్కడి నుంచి శ్రీధరు అలాగే దీప కూడా బయలుదేరిపోతారు. కార్తీక్ ఇంటికి వచ్చేసరికి తన చేతికైన గాయం చూసి కాంచన చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమైందిరా కార్తీక్, ఏం జరిగింది, ఈ చేతికి గాయం ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగా ఏం కాలేదమ్మా, నువ్వేమీ కంగారు పడుకు, నాకేం కాలేదని చెప్తున్నాను కదా, నాకు చిన్న గాయం అయిందంతే. బుల్లెట్టా, బుల్లెట్ దిగడం ఏంట్రా, ఏమైంది దీప? జోష్నని కాపాడబోయి
బావ ఈ పరిస్థితి తెచ్చుకున్నాడత్త. దీప, అవును, అత్తకి నిజం తెలియాలి కదా, లేకపోతే అక్కడ వాళ్ళలాగే అత్త కూడా అపార్థం చేసుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు దీప? అవును, అక్కడ ఇక బావని అమ్మ కోప్పడింది. ఎందుకంటే బావ నేను జోష్న మీద కక్షతో ఏదో చేసేశామని. అందుకే బావ ప్రాణానికి తెగించి మరీ జోష్నని కాపాడి తీసుకొచ్చాడు అని చెప్పేసి అంటూ ఉండగానే, ఆ కుటుంబానికి ఎప్పుడు మీరు అండగానే నిలబడ్డారు. నా పుట్టింటి వాళ్ళు అది ఎప్పుడూ అర్థం చేసుకోవడం లేదు. ఎప్పటికి వాళ్ళు అర్థం చేసుకుంటారో మీరు చూస్తే ఆ కుటుంబం కోసం ఎంతో చేస్తున్నారు. అయినా సరే వాళ్ళు ఇదంతా పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా జోష్న, మా వదిన ఎప్పటికప్పుడు మిమ్మల్ని అపార్థం చేసుకుంటూనే వస్తున్నారు. వాళ్ళ కారణంగా ఇలా మీరు ప్రాణాల మీదకి తెచ్చుకుంటూనే ఉంటున్నారు. ఎప్పటికీ పరిస్థితులు మారుతాయో జాగ్రత్తరా. నీకేదైనా అయితే నేను తట్టుకోలేను. కన్న తల్లిగా నీ మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాను. నీకు అందరూ కావాలేమో, నాకు నువ్వు కావాలి, దీప కావాలి, నా మనవరాళ్ళు కావాలి, నాకు మీరే ప్రపంచం అని చెప్పేసి అంటూ ఉంటుంది. కాంచన అయితే ఏం కాలేదు కదమ్మా, నువ్వు ఈ విషయంలో ఏం టెన్షన్ పడకు అని చెప్పేసి ఇక కార్తీక్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు. ఈలోగా పారిజాతం అయితే లోపలికి వస్తుంది. ఏంటి అసలు నిన్నెవరు వెళ్ళమన్నారు అక్కడికి? నువ్వు వెళ్ళి నా మనవరాల్ని ప్రమాదంలో పడేస్తావా? నా మనవరాలకి ఏదైనా అయి ఉంటే ఎవరు సమాధానం చెప్పేవారు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు పారిజాతాన్ని శివనారాయణ అయితే. మీ మనవరాలికి ప్రమాదాన్ని ఎవరు సృష్టిస్తారు? మీ మనవరాలే అందరికీ ప్రమాదాన్ని సృష్టిస్తుంది. పారిజాతం, జోష్న కిడ్నాప్ అయిన టైంలో కూడా నువ్వు ఇలానే మాట్లాడావు. తనంతటా తనే కిడ్నాప్ అయి ఉంటుందని నువ్వు మాట్లాడావు. ఇప్పుడు కూడా కిడ్నాప్ అయ్యి జోష్న ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడి ఇక్కడికి వచ్చినా సరే ఇదే మాట మాట్లాడుతున్నావు. చంపేస్తాను నిన్ను. అవును, మీ మనవరాల్ని గుడ్డిగా నమ్ముతున్నారు కాబట్టి నన్ను చంపేస్తారు, లేకపోతే ఏమైనా చేస్తారు. ఈ పారిజాతం ఒక మాట అంది అంటే అందులో ఖచ్చితంగా కరెక్టే ఉంటుంది, అర్థం కూడా ఉంటుంది. అసలు మీ మనవరాలు ఏం చేసిందో ఈ డ్రామా అంతా ప్లే అవడానికి అసలు సూత్రధారి పాత్రధారి ఎవరో మీరు కూడా తెలుసుకోవాలి కదా. ఒక్కసారి ఇటు చూడండి అని చెప్పేసి వీడియోనైతే శివనారాయణకి చూపిస్తుంది. డబ్బు వైరా తీసుకొచ్చిన వెంటనే నా డబ్బు నాకు సంచిలో పెట్టి ఇచ్చేస్తే నేను అది తీసుకుని వెళ్ళిపోతాను. రోడ్డు మీద నన్ను వదిలేస్తే ఆ తర్వాత మిగతా డ్రామాని ఎలా నడిపించాలో నాకు తెలుసు. ముందు డబ్బు బ్యాగ్లో పెట్టి నాకు ఇచ్చేసి నా కట్లిప్పే అన్న జోష్న మాట అక్కడ క్లియర్గా వీడియోలో పడుతుంది. అది గదిలోకి రాకముందే జోష్న విషయంలో పారిజాతం వీడియో తీస్తుంది. అది కూడా కార్తీక్ చెప్పడంతో అలా వీడియో తీసిన పారిజాతం అయితే ఆ వీడియోని అక్కడ డిస్కషన్ అంతా అయిపోయి ఎవరికి వాళ్ళు గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ వీడియోని శివనారాయణకి చూపిస్తుంది. అలా చూపించడంతో ఒక్కసారి శివనారాయణ షాక్ అయిపోతాడు. ఏంటి, మీ మనవరాలు గురించి నేను మాట్లాడిన మాటల్లో తప్పేమైనా ఉందా? తనంతట తానే కిడ్నాప్ అయిందని అన్న ఒక్క మాటకి మీరు చాలా రకాలుగా నన్ను అన్నారు. మరి ఇప్పుడు ఏమంటారు? తనంతట తానే కిడ్నాప్ అయ్యి 20 కోట్లు వాళ్ళు తీసుకునేలాగా, 10 కోట్లు మీ మనవరాలు తీసుకునేలాగా తన సొమ్ముని తనే నొక్కేయాలని చూసింది. ఇందులో క్లారిటీగా మీకు వినిపించినట్టు కనిపించినట్టే ఉంది కదా. అవును పారిజాతం, ఇదంతా కూడా నాకు నిజంగా నమ్మలేకపోతున్నాను. అసలు జోష్న తన డబ్బు తనే ఎందుకు కొట్టేయాలనుకుంది? అసలు జోష్న ఎందుకు ఇలా చేస్తుంది? జోష్నకి ఏదో అయిపోతుందని ఎంతగా భయపడ్డామో, కానీ చివరకు జోష్ని ఈ కుటుంబాన్ని మోసం చేస్తుందని తెలుసుకోలేకపోయామని చెప్పి అంటూ ఉండగానే ఈలోగా వెనుక నుంచి వీడియో చూస్తూ ఉన్న సమయంలోనే సుమిత్ర చూస్తుంది. ఇక పారిజాతం అలాగే శివనారాయణ మాటలు కూడా సుమిత్ర వింటుంది. తన కూతురు ఎంతగా మోసం చేసిందో, కిడ్నాపర్తో చేతులు కలిపి ఆ కుటుంబాన్ని ఎంతగా బాధ పెట్టిందో ఇదంతా కూడా సుమిత్ర తెలుసుకుంటుంది. అలా తెలుసుకున్న సుమిత్ర ఒక్కసారి షాక్ అయిపోయి నిర్ఘాంతురాలైపోయి ఉండిపోతుంది. కూతురి కోసం దీపని ఎంతగా అవమానించిందో, దీపని దగ్గరికి రావద్దు అంటూ దీప మొహం మీదే కొట్టినట్టు మాట్లాడి దీప విషయంలో చాలా బాధ పెడుతుంది. దీప కడుపుతో ఉందని కూడా చూడకుండా తన కూతురే తనకి కావాలి అంటూ భీష్మించుకు కూర్చొని దీపని అవమానకరంగా మాట్లాడుతుంది. ఇవన్నీ కూడా గుర్తుకు చేసుకుంటూ దీప జోష్నని ఇంకా ఎందుకు ద్వేషిస్తుంది అనుకున్నాను, కానీ జోష్నలో మార్పు రాలేదు. కన్నవాళ్ళని అలాగే
తన తాతయ్యని తన ఇంట్లో వాళ్ళనే మోసం చేయాలి అనుకున్న జోష్న గురించి నేనేమనుకోవాలి? అసలు జోష్న ఎందుకు ఇలా చేసింది? జోష్న మనసులో ఇంత కుట్ర పెట్టుకుని పైకి ఎందుకలా నవ్వుతూ నటిస్తుంది అని చెప్పేసి షాక్ అయిపోయి ఉండిపోతుంది సుమిత్ర అయితే. ఏంటి శివనారాయణ గారు, ఇప్పటికీ కూడా మీకు ఇంకా డౌట్లు ఏమైనా ఉన్నాయా? మీ మనవరాల మీద అతి ప్రేమ చూపిస్తున్నారు కదా, మీ మనవరాలు ఎలాంటిదో ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైంది పారిజాతం. జోష్న మనందరినీ మోసం చేసి ఆ వైరాతో చేతులు కలిపిందని అర్థమైంది. ఆ వైరాతో చేతులు కలిపి ఇంతగా మనల్ని మోసం చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. జోష్నకి బుద్ధి చెప్తాను, ఎలా చెప్పాలో కూడా నాకు తెలుసు. ఇప్పుడు ఇంతవరకు ప్రేమని మాత్రమే చూసిన జోష్నకి ఇక నుండి నేనేంటో చూపిస్తాను అని శివనారాయణ అంటూ ఉంటాడు. జోష్న చెంప పగలగొట్టి, నీ మొహం చూడాలంటే నీ అసహ్యం కలుగుతుందని చెప్పేసి ఊహించని షాక్ ఇస్తుంది సుమిత్ర అయితే. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలానే జరిగిపోతుంది. ఇలా జరిగి జోష్న నిజస్వరూపం సుమిత్ర తెలుసుకోవాలని కోరుకునేవాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి.